సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఫెడరల్ బ్యాంక్ క్వార్టర్లీ రిజల్ట్స్ను పోస్ట్ చేశారు. వాటిని ఒకసారి చూద్దాం. నెట్ ఇన్కమ్లో ఇయర్ ఆన్ ఇయర్ 9%, క్వార్టర్లో 3% గ్రోత్ని డెలివర్ చేశారు. నెట్ ప్రాఫిట్లో ఇయర్ ఆన్ ఇయర్లో 25%, క్వార్టర్లో 6% గ్రోత్ని డెలివర్ చేశారు. ఈ కంపెనీ డిపాజిట్లో ఇయర్ ఆన్ ఇయర్ 19%, క్వార్టర్లో 3%, అడ్వాన్స్లో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 18%, క్వార్టర్లో 3%గా ఉంది. కానీ డిపాజిట్లో కాసా 6% పెరిగినా కాసా రేషియో మాత్రం 361 బేసిస్ పాయింట్స్ తగ్గుంది. రేషియోలో కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ రేషియో 300 బేసిస్ పాయింట్స్ పెరిగింది. కానీ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ తగ్గింది. అదేవిధంగా క్వార్టర్లో చూసుకుంటే ఇక్కడ కూడా కాసా పెరిగిన కాసా రేషియోలో మాత్రం 54 బేసిస్ పాయింట్స్ తగ్గుంది. రేషియోలో చూసుకుంటే గ్రాస్ ఎన్పిఏ 3 బేసిస్ పాయింట్స్ పెరిగింది. నెట్ ఎన్పిఏ ప్రీవియస్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి ఒకే విధంగా ఉంది. ఇలా ఎన్పిఏ పెరిగితే బ్యాంకింగ్ కంపెనీలకి నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఇయర్ ఆన్ ఇయర్లో బ్రాంచెస్ మనం చూసుకుంటే 1418గా, ఏటీఎంలు 1962గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కొత్తగా 65 బ్రాంచెస్ను ఓపెన్ చేశారు. ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్లో కేవలం గ్రాస్ ఎన్పిఏ పెరిగినా కూడా కంపెనీ రిజల్ట్లో మాత్రం బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర Q3 రిజల్ట్స్ని చూద్దాం. టోటల్ ఇన్కమ్లో ఇయర్ ఆన్ ఇయర్లో క్వార్టర్లో మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. అలాగే ప్యాట్లో కూడా మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్లో టోటల్ డిపాజిట్ 17%, గ్రాస్ అడ్వాన్స్లో 20% గ్రోత్ని డెలివర్ చేశారు. కాస్ట్ టు ఇన్కమ్లో 39%, నెట్ ఇన్కమ్ మార్జిన్లో 3.60% గ్రో చేశారు. గ్రాస్ ఎన్పిఏ 2.94%, నెట్ ఎన్పిఏ 0.47%తో గ్రో అయ్యారు. కాసా డిపాజిట్లో కాసా రేషియో ప్రీవియస్ క్వార్టర్కి 15.17%గా ఉంది. అలాగే ఈ క్వార్టర్ చూసుకుంటే 15.19%కి తగ్గింది. గ్రాస్ ఎన్పిఏ 2.04%, నెట్ ఎన్పిఏ 0.22%గా ఉంది. క్రెడిట్ రేషియో 1.23కి తగ్గింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ నెట్వర్క్ చూస్తే సెప్టెంబర్లో 2341గా ఉంటే డిసెంబర్కి 2400కు పెరిగింది. ఓవరాల్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిజల్ట్స్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో అలాగే క్వార్టర్లో మంచి నెంబర్స్ని పోస్ట్ చేసినట్టు మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ TV18 బ్రాడ్కాస్ట్ రిజల్ట్ మనం చూస్తే టోటల్ ఇన్కమ్లో ఇయర్ ఆన్ ఇయర్లో అలాగే క్వార్టర్లో మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. కానీ ప్యాట్లో చూసుకుంటే ప్రీవియస్ క్వార్టర్లో 9 crores లాస్ పోస్ట్ చేస్తే ఈ క్వార్టర్లో 16 crores ప్రొఫిట్ జనరేట్ చేశారు. కానీ ప్రీవియస్ ఇయర్తో పోల్చినప్పుడు మాత్రం ఈ క్వార్టర్లో మాత్రం డీ గ్రోత్ని డెలివర్ చేసినట్టు మనం గమనించుకోవచ్చు. నెక్స్ట్ HDFC బ్యాంక్ రిజల్ట్ చూస్తే రెవెన్యూ 717 billions, ప్రీవియస్ ఇయర్లో 336 billions. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం మనం చూసుకుంటే 113.5%తో గ్రో అయింది. ప్యాట్లో 172 billions, ప్రీవియస్ ఇయర్ కంటే 35.9%తో గ్రో అయ్యారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 23.9%, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.4%గా ఉంది. డిపాజిట్లో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 27.7%తో గ్రో అయ్యారు. సేవింగ్ అకౌంట్స్ 5,799 billions, కరెంట్ అకౌంట్ 2,558 billions, టైమ్ డిపాజిట్ 13,783 billionsగా ఉంది. కాసా డిపాజిట్ రేషియో చూస్తే 37.7%గా ఉంది. కానీ ప్రీవియస్ క్వార్టర్లో 38%గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి క్వార్టర్లో కాసా రేషియో మాత్రం తగ్గుతూనే ఉంది. గ్రాస్ అడ్వాన్స్ ఇయర్ ఆన్ ఇయర్లో 62.4%తో గ్రో అయ్యారు. ప్రీవియస్ ఇయర్లో 60.7%గా ఉంది. HDFC బ్యాంక్ యొక్క బ్రాంచ్ నెట్వర్క్ చూస్తే 8,091 బ్రాంచెస్, 20,068 ATMs, 3,872 సిటీస్ అలాగే టౌన్స్లో ఇన్స్టాల్ చేసి ఉంది. ప్రీవియస్ ఇయర్లో 7,183 బ్రాంచెస్తో 19,000 ATMsతో ఉండేది. గ్రాస్ ఎన్పిఏ 1.26%, నెట్ ఎన్పిఏ 0.31%గా ఉంది. ఫైనల్గా HDFC బ్యాంక్ రీసెంట్ నెంబర్స్ని పోస్ట్ చేశారు. మీకు బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న డిపాజిట్స్, అడ్వాన్స్, కాసా రేషియో, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అలాగే ఎన్పిఏ రేషియో ఇవేవి కూడా మీకు అర్థం కాకపోతే మీకు బ్యాంకింగ్ సెక్టర్స్లో కీ రేషియో గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఆ వీడియో మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీస్ రిజల్ట్ మనం గమనిస్తే రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ 1.5%, ఇయర్ ఆన్ ఇయర్లో 12.3%, EBITDA క్వార్టర్లో 5.8%, ఇయర్ ఆన్ ఇయర్లో 11.9%తో గ్రో అయ్యారు. ప్యాట్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్లో 6.6%, ఇయర్ ఆన్ ఇయర్లో 13.3%తో గ్రో అయ్యారు. ఇక మార్జిన్స్ విషయానికి వస్తే EBITDA మార్జిన్ క్వార్టర్లో చూసుకున్న ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్న మంచి గ్రోత్ని డెలివర్ చేశారు. ప్యాట్ మార్జిన్ 13.9%గా ఉంది. ఈ క్వార్టర్లీలో L&T టెక్నాలజీ సర్వీసెస్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేశాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్